నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 15 తర్వాత ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామన్న మంత్రి సీతక్క. నర్సాపూర్లో జరిగే కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలన్న మాజీ మంత్రి హరీష్ రావు. గోదావరి కనిలో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఓటు అభ్యర్థించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సంక్షేమ పథకాలు కాంగ్రెస్ తోనే సాధ్యమన్న ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. దండేపల్లి మండలంలో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మాట ఇస్తే ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆగస్టు 15 తర్వాత ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అంబేద్కర్ గారు కానీ వాళ్ళన్ని తీసేయాలని కుట్ర చేస్తా ఉన్నారు. బలరామన్న మీ అందరికీ అందుబాటులో ఉండి పనిచేసేటువంటి వ్యక్తి, మరి నాకు తోడుగా కూడా ఉంటాడు. మన నియోజకవర్గానికి ఇంకా నిధులు వస్తాయి. ఈ యొక్క నా యొక్క కళ, మరి ఈ ప్రాంతంలో నేను చిన్నతనం నుంచి ఆ రోజు ఉద్యమాలలో తిరిగినాం, మరి ఇప్పుడు కూడా తిరుగుతున్నాం. నా అదృష్టం గెలిచిన మరి మంత్రి అయినా ఈ పదవి వచ్చిన కాడ నుంచి కూడా ఒక్కరోజు కూడా నేనైతే రెస్టులో లేను. ఎందుకంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పోయి పనిచేస్తున్న పార్టీ గాని ప్రజలకు గాని నా శాఖకు గాని. అయితే అన్న కూడా బడైనా గుడైనా అంగన్వాడీ సెంటర్లైనా ఎవరో మల్లంపల్లి నుంచి మహబాద్కు అన్న రోడ్డు తెచ్చినప్పుడు తెస్తే ఆ రోడ్ ఈ రోజు వరకు ఇంకా గూడూరు కాడ నీలుగుతూనే ఉన్నది. 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా కంప్లీట్ కాలే. కాబట్టి వాస్తవానికి ఆఫీసులలో తిరిగి పని చేసుకొచ్చడంలో బలరామన్నని మించిన వాళ్ళు అయితే లేదు. నేను అందుకనే మొదటి నుంచి కూడా సంపూర్ణంగా, ఎందుకంటే మన మెదక్ జిల్లా నర్సాపూర్ చాముండేశ్వరి ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ లో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8న నర్సాపూర్లో జరిగే మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో విజయవంతం చేయాలని కోరారు. 10 సంవత్సరాల బీజేపీ 5 నెలల కాంగ్రెస్ పరిపాలన చెప్పడానికి ఏమీ లేదని, ఎన్నికల సమయంలో గ్లోబల్ ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ పై బురద జల్లుతూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అబద్ధపు మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనా సౌలభ్యం కోసం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలను రద్దు చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డిపై తప్పుడు వీడియోలు సృష్టించిన బీజేపీ యువమోర్చా నాయకులపై పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైందని గుర్తు చేశారు. ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మేజర్తో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి, సింగరాయపల్లి గోపి, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నైముద్దీన్, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అబద్ధాలను గోబల్స్ను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీలు అబద్ధాలకు పుట్టిన కవల పిల్లలు. రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మీద చర్చ పెట్టకుండా సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి బీజేపీ 6 గ్యారెంటీలు అమలు అయితే ఆడ మీరు ఓట్లాడుకోండి, అమలు కాకపోతే మీకు ఓటయ్యారు, మేము ఓట్లాడుకుంటాం. దీనికి మీరు సిద్ధమా? రాహుల్ గాంధీ గారిని ఒక అడుగు ముందుకేసి మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలు జమ చేస్తూ ఉన్నాము, సంవత్సరానికి 30,000 రూపాయలు మహిళల అకౌంట్లలో వేస్తాము అన్నారు. ఇవాళ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది. 100 రోజుల్లో బాండ్ పేపర్ అమలు చేస్తామన్నారు. బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది. క్షమాపణ చెప్పాల్సింది పోయి, తప్పైందని చెంపలేసుకోవాల్సింది పోయి, ఇప్పుడు అవి వచ్చుంటే మీరు వేసుకోండి, రాకపోతే ఆ ఓట్లను మేము వేయించుకుంటాం. లేదు మీరు అబద్ధం చెప్తుంటే క్షమాపణ చెప్పి ముక్కునాలి కదా, తప్పైంది అబద్ధం చెప్పినప్పుడు అని చెంపలేసుకోండి. తెలంగాణ ప్రజల క్షమాపణ కోరండి. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని
తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. గోదావరి కనిలోని జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మార్నింగ్ వాకర్స్ తో కలుస్తూ కష్టసుఖాలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణారావు గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. లేకుండా మరి ఈ రిజర్వేషన్ తీయడానికి ఇలా బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి వస్తా ఉంది. వాళ్ళందరూ ఒకటే. మొన్నటి వరకు సింగరేణి ప్రైవేటీకరణ చేయాలన్నది బీజేపీ బీఆర్ఎస్ కలిసే కదా. మీరందరూ కూడా చూస్తారు పార్లమెంట్ లో. ఈ రోజు వచ్చి మాట్లాడతాడు ఆయన, ఈ ఊరు సింగరేణి ప్రైవేటీకరణ అయితే అని చెప్పి. సిగ్గుందా నోరా, ఆ తాటి పట్టనా నాలుగనా అని అడుగుతాను. మీరందరూ కూడా గమనించాలి. బండ అబద్ధాలు ఆడి ఈ ఊరు పూర్తిగా విధ్వంసానికి గురవుతుందని చెప్తాడు ఆయన. ఆయన చేసింది ఈ ఊరిని బొందల గడ్డ. ఆ కనబడే గుట్టలు ఆయన చేసిన పుణ్యమే. దాంట్లోకెళ్ళి వెళ్ళే దుమ్ము, దాంట్లోకెళ్ళి వెళ్ళేటువంటి విషవాయులతో చచ్చిపోయేది మనం. దానికి కారణం కేసీఆర్. రైతుల చట్టాలు ఇచ్చి అదాని అమ్మాలకు అప్పచెప్పి ఉన్న భూములు గుంజుకొని అక్కడ ఉన్న రైతులు అక్కడ కూలిగా చేసే ప్రయత్నంలో ఇవాళ ఉద్యమించాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఆ సమయం మరి ఇక్కడ తీసుకొని రేవంత్ రెడ్డితో పోయి గట్టిగా మాట్లాడే ధైర్యాన్ని, హక్కును కల్పించే బాధ్యత మీరందరూ తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ చేగుర్తు ఓటు ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి మీ అందరినీ శిరస్సు వంచి చేతులు జోడించి దయచేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను చేస్తున్న పనిలో. యాదగిరిగుట్టలో నిర్వహించిన రోడ్ షోలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయ్య, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. బీర్లాయ్య మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం ఉపాధి హామీ పథకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే, రైతుల కోసం ఈ ప్రాజెక్టులు కట్టి ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే, కేసీఆర్ కుటుంబం దోచుకునే అవినీతి బయటికి తీసుకొచ్చి వాళ్ళని జైల్లో పెట్టాలంటే మనం అధికారంలో 5 ఏళ్ళు ఉండాలా వద్దా? మీ అందరికి న్యాయం చేయాలా వద్దా? మరి అటువంటిప్పుడు మనం 14 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే మన దగ్గరికి మన జోలికి ఎవరు రాడు. మరి ఇప్పుడు ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియాలా వద్దా? ఆయన గెలిపించిండు, నన్ను గెలిపించిండు, వెంకన్నను గెలిపించిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. మన కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించిన తర్వాత మన జోలికి ఎవరన్నా వస్తారా? ఇక్కడ వేరే పార్టీ ఉంటుందా? అసలు బీఆర్ఎస్ పార్టీ బతికి పట్టగడుతుందా? అసలు మన దగ్గర బీజేపీ ఉందా? మునుగోళ్ళు నేను ఎట్లా కొట్లాడినా? నన్ను ఓడగొట్టేందుకు 100 మంది ఎమ్మెల్యే పంపించిండు. పంపించలే? నేను ఆనాడు చెప్పిన బిడ్డలు పోలీసులు 100 మంది ఊరుకో ఎమ్మెల్యే ఊరికే మంత్రి వచ్చారు, కానీ నా జోలికి వచ్చిన పులి నోట్ల తలగా పెట్టినావు నువ్వు, నిన్ను వదిలిపెట్టా అని చెప్పిన. కేసీఆర్ గద్ద దింపుతా అని చెప్పి దింపినాలే. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దండేపల్లి మండలంలోని గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మేజర్తో గెలిపించాలని కోరారు. ఆ స్కూల్లో చదువుకునే విధంగా దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, టీచర్లు కానివ్వండి పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో ఏదైతే విద్య చెప్తున్నారో అంతకన్నా మంచిగా మీ పిల్లలకు చెప్పించే బాధ్యత నాది. మీకు ఎవరు కూడా భయపడే అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్ అన్నింటినీ తయారు చేసి ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలకైనా మంచిగా చదువుకుంటారు, ఆయన మంచిగా ఉన్న చదువు అని చెప్పించే బాధ్యత నాది. నమ్మండి, ఈ సంవత్సరం ప్రభుత్వ స్కూల్లో మీ పిల్లలు పంపించండి. దానికి ఇబ్బంది పెట్టకూడదని మధ్యాహ్న భోజనం పెట్టామని ఈ సంవత్సరం టిఫిన్ కూడా ఈ ప్రభుత్వ స్కూళ్ళు పనిచేయక, ప్రభుత్వ స్కూల్ నడపక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలని, ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేస్తే ఫీజులు కట్టే స్తోమత లేక కష్టపడి ఏదో అప్పు చేసి ఫీజులు కట్టి పిల్లలు చదివే పరిస్థితి. కాబట్టి అంతా నేను తీసుకొచ్చిన దానికి మీ అందరి సహకారం మీరు బలంగా గెలిపించిన కాబట్టి తీసుకురాగలిగిన. నేను ఏదైతే ఎందుకు చెప్తున్నా అంటే విద్యను గట్టిగా చేస్తే బీద వాళ్ళ సగం కష్టాలు పోతాయి. ఈ ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల బాధలు ఇవన్నీ పోతాయి. మంచిగా ఇంట్లో ఊళ్ళని చదివించుకోవచ్చు. ఈ బస్సులు ఎక్కించుడు బాధ పోతుంది. అదొకటి. బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా ఈ నెల 8న పటాన్చేరు పట్టణంలో జరిగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు రోడ్ షో కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని, ప్రతిరోజు గడప గడపకు వెళ్లి ప్రచారాన్ని విస్తృతం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. రేపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు బస్సు యాత్రలో భాగంగా రేపు 5 గంటలకు పటాన్ చెరువులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండిడేటు, కేసీఆర్ గారు బలపరిచిన క్యాండిడేటు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి మద్దతుగా పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి చేయడంలో మనం ముందు వరుసలో ఉంటాం కాబట్టి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను సర్పంచులను, ఎంపీటీసీలను, ఎంపీపీలను, జెడ్పీటీసీలను, అలాగే మున్సిపల్ చైర్మన్లను, కార్పొరేటర్లను, గ్రామ కమిటీ అధ్యక్షులను, కార్యకర్తలందరి శ్రేయభిలాషులందరినీ నేను కోరుతూ 5 గంటల సమయం నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్ షో కార్యక్రమం, బస్సు యాత్ర కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు అందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో మైక్రో అబ్జర్వర్కు పోలింగ్ రోజున పోలింగ్ నిర్వహణ తదితర అంశాలపై సాధారణ ఎన్నికల పరిశీలకులు కె బాలసుబ్రహ్మణ్యం, కమల్ కాంత్ సరోజ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె మాధవలత మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకులు ఎప్పటికప్పుడు సాధారణ పరిశీలకులుగా నేరుగా నివేదించాలన్నారు. ఈ నెల 13న ఉదయం 5:30 మాక్ పోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. Regular poll you will not have much issues. Only when the polling agent raises any objection on any voter, then only the issue will rise on the identification of the voter or any person creating hustle outside, then only the issue will come. Outside any hustle is there, law and order is there, then the police officer will take care. Inside if anything is there, presiding officer will give his decision. So after the end of the poll at 6 o'clock, we have to see that in the PPT it is mentioned as 5 p.m. I request all of you to correct it as 6 p.m. We will share you the PPT also because WhatsApp group is formed. In that we will correct and resend it. So after 6 p.m, if you are having 100 voters, 200 voters, it is very, very serious duty. And if you do not report, you are simply in for severe disciplinary action. So I hope that there will be no mess up on this account. Then I will briefly delve into micro observer report on poll day, some points. Then the first point is whether assured minimum facilities like provision of ramp, drinking water, adequate furniture, proper lighting, electricity arrangements, signage, etc. are available at the polling station. Then in this election, it's a very simple one. They are given you remarks also yes or no. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి పరిశీలించారు. అధికారులు పలు సూచనలు చేశారు. బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లలో బ్యాలెట్ పేపర్లు, అభ్యర్థులకు కేటాయించబడిన ఎన్నికల గుర్తులను అమరుస్తున్న తీరును పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వారీగా కమిషనింగ్ పూర్తి చేయాలని సహాయ రిటర్నింగ్ అధికారులకు ఆయన సూచించారు. ఎక్కడ కూడా మిస్ కానీ దానికోసం అన్ని జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీంతో పాటుగా బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కొరకు కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రఘువీరారెడ్డి, కాజీపేట రాజేందర్, బీజేవైఎం నాయకులు వాల్దాస్ అరవింద్ ప్రచారం నిర్వహించారు. అనంతరం ఉపాధి హామీ లబ్ధిదారులతో కలిసి బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. జనవరి 31, 2019 కన్నా ఎవరికైతే కొత్త పాస్బుక్లు వచ్చాయో వాళ్ళకి మాత్రమే 3 పైసలు వస్తాయి. తర్వాత పాస్బుక్లు వచ్చి చూడు రిజిస్ట్రేషన్ ఫార్మర్ చేసుకుంటారు, వాళ్ళకు ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత వస్తాయి అప్లికేషన్. మళ్ళీ ఇంకోటి అదే ఇప్పుడు ఆయన ఉన్నాడు, వాళ్ళు టీఆర్ఎస్ తిరుగుతారు కదా. మీరున్న పార్టీకి వెళ్ళి మారమంటలే. మీరు కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ లో ఉండు, టీఆర్ఎస్ లో ఉంటే టీఆర్ఎస్ లో ఉండు, పార్టీ మారమంటలే. మీరు ఓటేసినప్పుడు ధర్మంగా ఓటేయాలి. నరేంద్ర మోడీ సెంటర్లో ఉంటేనే మనకి ఏమైనా మంచి జరుగుతుంది, దేశం రక్షించబడుతుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో ఉన్న గ్రామంలో పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షోతో సుడిగాలి పర్యటన చేశారు. వెలిమెల, నాగులపల్లి గ్రామాలకు చెందిన ప్రజల ఇబ్బందులు తెలుసని దగ్గరలోనే ఉన్న రింగ్ రోడ్ ఎక్కే భాగ్యం లేకుండా చేసిన ఘనత ఈ ఎమ్మెల్యే గుడంభై పాలరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
ఆదెల్లి రవీందర్, బీజేపీ సీనియర్ నాయకులు నర్సింగౌడ్, చాకలి సత్యనారాయణ, నాగులపల్లి గ్రామానికి చెందిన బాలగుని రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లేదు ఎవడ భూములు ఖాళీగా ఉన్నాయి, ఎవడ భూములు కబ్జా చేద్దాం, ఏడ అపార్ట్మెంట్ కట్టి అమ్ముకుందామంటే కారులకో చెయ్యలకో వేయింది. ఇప్పుడు మీరు కారు కొంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, చెయ్యికి వేయకపోతే రేవంత్ రెడ్డి ఎంపీకి పోడు. ఒకసారి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనుకున్నారు. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించి నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ మన రఘునందన్ అన్న గారిని పార్లమెంట్ కు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ దృష్టిలో ఉంచుకోవాలి. ఇది కులం ఆధారంగా, మతం ఆధారంగా ఆలోచించి వేయాల్సిన ఓటు కాదు. కేవలం జాతి భద్రత దృష్ట్యా, మన భవిష్యత్ దృష్ట్యా ఆలోచించి వేయాల్సిన విషయం. అక్కడ నేను ఎవరిని విమర్శిస్తాను కాకపోతే ఒక్కసారి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గారు తన రాజకీయం కోసం తనకు టికెట్ రాకుంటే ముదిరా సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి అన్యాయం జరిగినట్టు దాన్ని చూపెడుతున్నాడు. కానీ ఏ రోజు కూడా మన గ్రామ సమస్యలు ఉన్నప్పుడు మన గ్రామంలో ముదిరాజ్ వర్గం ఉంది, బీసీలో ఉన్నాం, ఎస్సీలో ఉన్నాం, ఎస్సీలో ఉన్నాం. అలా ఈ రోజు బీసీ నినాదం ఎత్తుకున్నాం నీలం మధు ముదిరాజ్ గారు మన ఊరికి మెదక్ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న కేరళ ఎంపీ, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కె సురేష్ మాట్లాడుతూ 1,00,000 మందితో ఈ నెల 9న నర్సాపూర్లో నిర్వహించి రాహుల్ గాంధీ బహిరంగ సభ విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ కు సెంటిమెంట్ గల మెదక్ పార్లమెంట్ భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవల రాజరెడ్డి, మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. After that, we lost this constituency. But this time, we are very sure that this time, this constituency, Medak constituency, will be come to Congress party. I visited all the assembly segments. I saw the participation of the people, and also I saw the workers also very active, and also candidates also reaching every nook and corner of the parliament constituency. So we hope that the coming majority Congress candidates Neelam Madhu will be elected this parliamentary constituency. So we will get back Medak parliamentary constituency from opposition parties to Congress party. With this wish, I appeal to all the media people to give maximum. Even సిద్దిపేటలో ఈ రోజు మంచి ఓట్లు వస్తాయి, 60 నుంచి 75 ఓట్లు వస్తాయి. ఆ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి ఆగమాగం అవుతుండు, పైసలు పెట్టి కొనుగోలు చేయాలని చేస్తుండ్రు. ఇంత ముందు కార్యకర్తలు ఉన్నారు, ఎక్కడ కూడా ఎవరిని బలవంతంగా చేయరు. పెద్దలు మదన్ రెడ్డి గారు వారి వచ్చిన తర్వాత చాలా మంది వారి అనుచరులు వస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళు కాండవాలు తీసుకొని వస్తున్నారు. ఆయనకు కళ్ళకు కంటగిప్ప అయితే లేదు. ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేకి ఏంటంటే ఎప్పుడు తర్వాత ఆమెకి ఏంటంటే సంపాదన మీద ఆస్తి ప్రజల మీద లేదు, ఆమెకి తాలూకు అభివృద్ధి లేదు, ఆమె పదవుల కోసానికి పోయింది. అందుకోసానికి ఆమెను అడ్డం పెట్టుకొని ఏదో లబ్ధి పొందుతామని ఇక్కడ కొంచెమైనా ఆర్థిక పరిస్థితి మీద ఆర్థిక మంత్రిగా పనిచేసడానికి అవగాహన ఉండాలి. అప్పటికే 4 గ్యారంటీలు అమలు పరిచినాం, కోడ్ వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ ఈ రోజు మీరు నిన్ననే చూసిరు, రైతు బంధు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే ఏదో విధంగా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని, ప్రజలను అయోమయానికి గురి చేయాలని, ఏదో విధంగా అన్యాయంగా ఓట్లను దండుకోవాలని, మానసికంగా ఓటర్లను ప్రభావితం చేయాలని తప్పుడు మాటలు చెప్పి ఈ విధంగా ప్రయత్నమే తప్ప ఆయన మాటల్లో నిజాయితీ లేదు. కేవలం ఓట్లు దండుకోవాలనే కక్కుర్తి కనబడుతుంది. కాకినాడ రూరల్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్రి గోపాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 13న జరగబోయే పోలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలన్నీ వర్గాలను తనను బలపరిచి తమ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి అఖండ మేజర్తో గెలిపించాలని కోరారు. మీ అందరికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ ప్రజలకు, ఓటర్ మహాశయులకు అందరికీ నా ప్రత్యేకమైన విజ్ఞప్తి, విన్నపం. ఈరోజు మనం మే 13వ తారీఖు 2024 సంవత్సరం ఎన్నికలకు వెళ్తున్నాం. ఇప్పుడు ఒక బీసీ అభ్యర్థిగా నేను ముందుకు రావాల్సిన కారణం మీకు తెలియాలి. ఈరోజు మనం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీస్ కలిపి అందరూ బహుజనులుగా మనం మాట్లాడతాం. వీళ్ళంతా కలిపి దాదాపు 1,90,000 ఓట్లు అసెంబ్లీ నియోజకవర్గం, కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండగా మనకి ఈరోజు స్థానం లేదు.
మనల్ని ఇంకా ఓటర్లుగానే గుర్తిస్తున్నారు. మన నాయకత్వాలు పనికిరావటం లేదు. ఇది మన బీసీ సమాజం పూర్తిగా ఈ ఉద్యమ నాయకుడు మన బీసీ కులగణం గురించి, బీసీ సమస్యల మీద రాబోయే కాలంలో, భవిష్యత్తు కాలంలో ఈయన పెద్ద పెద్ద పోరాటాలు చేస్తారని చెప్పి మేమందరం ఆలోచించుకొని ఈయన నిలబెట్టడం జరిగింది. ప్రజల్లోంచి పుట్టుకొచ్చే మనిషి కని గోపాలకృష్ణ, మీరు ఈయన 2024 అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిని అఖండ మీరు రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించి ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వినియోగదారుల హక్కుల సంస్థకు వచ్చినటువంటి కంప్లైంట్ మేరకు గత మంగళవారం సంస్థ రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు సంస్థ సభ్యులతో కలిసి బాటసింగారం ఫ్రూట్స్ మార్కెట్లో మామిడి పండ్లు మగ్గబెట్టే పద్ధతి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పండ్ల మార్కెట్లో FSSAI ప్రమాణాలు పాటించకుండా నిషేధిత రసాయనాలు వినియోగిస్తూ పండ్లను మగ్గబెడుతున్నారని, ప్రమాణాల ప్రకారం 10 కిలోల మామిడి పండ్లను మగ్గబెట్టడానికి ఎక్స్తోఫోన్ ఒక శాచెట్ మాత్రమే వాడాలని, దాన్ని చిల్లులు గల చిన్న బాక్సులో ఉంచి దానిపై నుంచి మామిడికాయలు పేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎంట్రన్స్ పాయింట్లోనే మ్యాంగోస్ పైన డైరెక్ట్ సాచెస్ వేసి వాళ్ళు చేయడం జరిగింది. సో మార్కెట్ కమిటీ చైర్మన్ని వెంబడే నేను ఫోన్ చేసి ఆఫీస్కి వస్తున్నాను సార్, ఇక్కడ జరుగుతుందని వీడియోస్ ఫోటోగ్రాఫ్ తీసేసి ఆ ఓపెన్ చేసిన బాక్సులు ఎవిడెన్స్ తీసుకొని వెళ్తుంటే అక్కడ ఉన్న సుమారు దాదాపు 2000 మంది 15 మంది దళారులు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఇది తీసుకెళ్ళి దౌర్జన్యంగా మేము ఇలాగే చేస్తాం, ఇలాగే అమ్ముతాం, మీరు ఎవరైనా చేసుకొని తాగుతలేరా, కళ్ళు తాగుతలేరా, మందు తాగుతలేరా, సిగరెట్ తాగుతలేరా అని చెప్పి ఈ విధంగా మాట్లాడుకుంటూ మమ్మల్ని అందరినీ రౌండప్ చేసి మా కార్ కీస్ లాక్కొని కంప్లైంట్ ఇవ్వద్దు, ఈ విషయం బయటకు పోవద్దని చెప్పి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఇదివరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా మాకు చెప్పారు, కొత్తపేట కోర్టు మార్కెట్కి వెళ్తే కూడా మమ్మల్ని ఇలాగే అనుకున్నారు సార్, గేట్లు పెట్టేసి లోపలికి వెళ్తే గేట్లు పెట్టేసి వెళ్ళలేదు, మమ్మల్ని చాలా ఇబ్బంది అయింది. దాదాపు ఒక రోజంతా మేము అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది అడ్డుకోవడానికి మేము ఈ సమస్య చెప్పడానికి పోయినా కానీ చెప్పలేని పరిస్థితి రావాలి. అంటే కంపెనీకి చెప్పొద్దు, కంపెనీ చేయడానికి మీరు రిప్రజెంటేషన్ చేయవద్దు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయవద్దు అని చెప్పి మమ్మల్ని అందరూ రౌండప్ చేసి మొబైల్ సైతం లాక్పడిపోతే మేము దాన్ని అడ్డుకున్నాము. సో చివరికి 10-12 మ్యాంగోస్ వచ్చేసి 3 లేయర్లు, 10 కిలోల మ్యాంగోస్తో 3 లేయర్లు వస్తుంది. లేయర్కి 2-3 శాచెట్ చొప్పున 9 శాచెట్కి 10 కిలోల మ్యాంగోస్కి వేసి ఎయిర్ ప్యాక్ వేసి పంపిస్తున్నారు. ఇది చాలా హానికరం. మ్యాంగోస్ అనేది 90%-95% పాపులేషన్ తినే పదార్థం. మన నేషనల్ ఫుడ్, మన ఇండియన్ నేషనల్ ఫుడే కాదు, పక్క దేశాల్లో కూడా 2 దేశాలు కూడా ఇది నేషనల్ ఫుడ్గా గమనిస్తున్నారు. సో ఇటువంటి ఆహారం ఎక్కువ మొత్తంలో 2 నెలలే కదా విక్రయిస్తే మార్కెట్ వచ్చేది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో తాండూరు ఐబీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగసాగర్ జన్మదిన సందర్భంగా ముందుగా ప్రెస్ క్లబ్లో కేక్ కట్ చేసి అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రంగసాగర్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో ఈ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులకు పండ్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య విషయం ఏమనగా మాదారం రోడ్డుకు ఉన్న మన తాండూరు ఐబీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రెస్ క్లబ్ను ఇక్కడ మన షకీల్ బాయ్ కాంప్లెక్స్లో మార్చబడింది, ప్రజలందరూ గమనించగలరు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా యొక్క అధ్యక్షుడు ఈ తాండూరు అండ్ ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ యొక్క అధ్యక్షుడైన రంగసాగర్ యొక్క జన్మదినం. ఆ జన్మదినం సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా తాండూరు ఐబీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా క్లబ్ మెంబర్స్కి ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు. అది కాకుండా మరియు తాండూరు ప్రజలకు నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భువనగిరిలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో చిరు వీధి వ్యాపారులు, దుకాణదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారంటీ కార్డు నింపి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత 10 ఏళ్లుగా కుల వృత్తులకు, వీధి వ్యాపారులకు గుర్తింపు లేకుండా పోయిందని, కేంద్రంలో నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం సైతం వారికి అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే వీధి వ్యాపారులకు, కుల వృత్తులకు ఆదుకునే విధంగా పథకాలు అమలు చేసేందుకు ముందుకు సాగుతుందని, వారికి చేయుతగా నిలిచిపోతుందని తెలిపారు. ఈరోజు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు కోసం చెయ్యి గుర్తు మీద అత్యధికంగా ఓట్లు వేయాలని భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సేవాదళ ఆధ్వర్యంలో వివిధ కుల వృత్తుల షాపులు, దుకాణాలను ఈరోజు రాహుల్ గాంధీ గారి దేశంలో పేద ప్రజలకు, కుల వృత్తులకు, అట్టడుగు వర్గాలు ఉన్న వారికి సమాజ స్థాపనలో వారందరూ కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో
5 గ్యారెంటీలు 25 వారంటీలతోని ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి ప్రజలు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో పేద వర్గాలకు పెట్టుబడులు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి ఆదాని అంబానీలకు ఒక పక్క పేద వర్గాల వరకు నాయకత్వం వహిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మనమంతా కూడా మద్దతు ఇవ్వాలి. కుల వృత్తులు కూడా అభివృద్ధి చెందాలంటే, కుల వృత్తులు ఆర్థికంగా పరిపుష్టంగా ఈ దేశంలో సమాన స్థాయిలో ఎదగాలంటే ఖచ్చితంగా కూడా రాబోయేటటువంటి మే 13 జరిగేటువంటి ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చెయ్యి గుర్తు మీద మీరంతా కూడా మీ దగ్గరకు వస్తున్నటువంటి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ 2-3 వార్డులలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామూల జ్యోతికృష్ణ, వైస్ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర గుప్తా, నాయకులు స్వర్గాల నరసింహులు ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు. గెలిపించాలి. ఎందుకంటే ఎస్సీ కాలంలో చాలా అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. ఎస్సీ కంపెనీలు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, మన ఏంటంటే మన కట్టగల్వ కానివ్వండి, ప్రతి ఒక్క వరకు మన కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు అంటే మన కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి. టీఆర్ఎస్ హయాంలో ఏం రాలేదు ఎస్సీలకు. ఎస్సీల కంటే ముందు ఎస్సీల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఎస్సీల అభివృద్ధి జరిగింది ఇందిరమ్మ హయాంలో జరిగింది. మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ చాలా అభివృద్ధి జరిగింది. అభివృద్ధి పెద్ద ఎత్తున మన కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ కేసీఆర్ ఇంట్లోనే ఫస్ట్ ఓటేయాలి. ఓటేస్తే వాళ్ళకు లోకజ్ఞానం వస్తుంది, వాళ్ళకు దేవుడు మంచిగా చూస్తాడు. మనకు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మన కాంగ్రెస్లో విలీనం చేస్తామని కేసీఆర్ గారు అన్నట్టు మాట తప్పిండు. దళిత ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిండు. ప్రతి ఒక్కటి కేసీఆర్ తప్పులే ఉన్నాయి. కేసీఆర్ ఓటేసుకుంటే ఆయన జన్మ ధన్యమవుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆగస్టు 15 తర్వాత ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామన్న మంత్రి సీతక్క. నర్సాపూర్లో జరిగే కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలన్న మాజీ మంత్రి హరీష్ రావు. గోదావరి కనిలో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఓటు అభ్యర్థించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. సంక్షేమ పథకాలు కాంగ్రెస్ తోనే సాధ్యమన్న ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. దండేపల్లి మండలంలో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.